ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో మున్సిపల్ అధికారులు రోడ్డు వెడల్పు చేపట్టి ఏడాది గడిచినా ఇప్పటి వరకు సరైన రోడ్డు హద్దులు ఏర్పాటు చేయకపోవడంతో స్థానిక వ్యాపారులు నివాస ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షుడు ఏదునూరి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ ఆటోనగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు వెడల్పు పనులు పూర్తయినప్పటికీ హద్దులు స్పష్టంగా తెలియకపోవడంతో ప్రహారీ గోడల నిర్మాణం, ఇతర నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే రోడ్డు హద్దులను స్పష్టంగా గుర్తించి అవసరమైన సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్టీపీసీ ఎఫ్సీఐ సెంటర్లో సర్వీస్ రోడ్డు లేకపోవడంతో ప్రజల వాహనాలను ప్రధాన రహదారిపై నడపాల్సి వస్తుందని, దీంతో ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న చలాన్ల కారణంగా ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని శ్రీకాంత్ పేర్కొన్నారు. అలాగే ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మెడికల్ టెస్టుల పేరుతో అనేక మందిని అన్ఫిట్ చేయడం వల్ల కార్మికులు మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్మికుల సమస్యలను అధికారులు, ఎన్టీపీసీ యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని కోరారు. స్థానిక ప్రజలు, వ్యాపారులు, కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని ఏదునూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏదునూరి పర్వతాలు, వీరాలాల్, కేవీ చందు, ఏదునూరి అశోక్, ఏదునూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కోరగంటి చందర్ గారి ఆదేశాల మేరకు ఎన్టీపీసీ పట్టణంలో ఉన్నటువంటి స్థానిక సమస్యల గురించి మాట్లాడడానికి ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ఇక్కడ ప్రస్తావించేది 3 అంశాలు. ఒకటి, మన ఎన్టీపీసీ ఇది సర్వీస్ రోడ్ గురించి ఒకటి. ఇంకొక సమస్య ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులను మెడికల్ అన్ఫిట్ చేయడము గురించి ఒకటి. ఇంకొక విషయము ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో రోడ్ వైండింగ్ సమస్య గురించి మాట్లాడాలని ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా అన్నపూర్ణ కాలనీ సంబంధించినటువంటి రోడ్ వైండింగ్ ఏదైతే ఉందో ఆ రోడ్ వైండింగ్ చేసి నేటికి సంవత్సరం గడుస్తున్నప్పటికీ దాని మీద ఎటువంటి ఇప్పటి వరకు పూర్తి వివరణ ఇవ్వకుండా మరి వాళ్లకు అసలు ఏ విధంగా ఈ రోడ్ వైండింగ్ చేస్తున్నారో, మరి అది ఎప్పటి వరకు పూర్తి చేస్తారో కనీసం సమాచారం చేయకుండా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ వ్యాపారులను కావచ్చు, అదేవిధంగా నివాసం ఉన్నటువంటి స్థానికులను కావచ్చు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఇదొక ప్రశ్నార్థకమైనటువంటి సమస్యగా మిగిలిపోతున్నది. మరి దీని మీద ఎవరిని మేము ప్రశ్నించడము అనేది తెలియడం లేదు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఆవేదన ఏంటంటే, మరి ఈ రోడ్డు వైండింగ్ చేసినటువంటి సందర్భంలో మరి ఆ రోడ్డు ఎక్కడి వరకు వేస్తారు, మోరీ ఎక్కడ కడతారు, వాళ్ళ హద్దు, ఆ రోడ్డుకు సంబంధించిన హద్దు ఎక్కడ నిర్మాణం చేస్తారు, అది చెప్తే మేము దాన్ని సెట్ బ్యాక్ అయ్యి మరి మేము మాకు ఉన్నటువంటి స్థలంలో మరి మేము కాంపౌండ్ వాళ్ళు ఆ గేటు నిర్మించుకొని మరి మేము ఇక్కడ దొంగ భయం ఉన్నది, మేము నిద్రపోవడం ఇంట్లో సుఖంగా నిద్రపోయేటువంటి పరిస్థితి కూడా లేదు అని ఇక్కడి ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ సమస్యను పరిష్కరించడానికి ఎవరు దీనికి బాధ్యులు? ఎమ్మెల్యే గారా, లేకపోతే మేయర్ గారా, మున్సిపల్ కమిషనర్ గారా అనే విషయాన్ని ఇక పూర్తి వివరాలు స్థానికులకు అర్థం కావడం లేదు. కూల్చడంలో ఉన్నటువంటి శ్రద్ధ, దాన్ని నిర్మించడంలో చూపకపోవడము చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. మేము ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధిని స్వాగతిస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీగా స్వాగతిస్తున్నాము. స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు, స్థానికంగా ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా మీరు చేపట్టినటువంటి దాన్ని డెవలప్మెంట్ని స్వాగతించడం మాత్రం మేము మీకు సహకరించినాం. కానీ ఏదైతే సహకరించినామో ఇప్పటి వరకు దాన్ని మరి నిర్మాణం చేపట్టకపోవడం అనేది మాత్రము ఇది భావ్యం కాదు, మీకు సరైన విధానం కాదు ఇది అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఎన్టీపీసీ ఎస్బీఐ బ్యాంకు నుండి ఎన్టీపీసీ లేబర్ గేట్ వరకు రావాలంటే సర్వీస్ రోడ్డు నిర్మాణం సరిగ్గా లేదు. ఇది కేవలం మేము
ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, స్థానికంగా ఉన్నటువంటి సంబంధిత అధికారులకు ఇది ఒక మా విన్నపం మాత్రమే. దీన్ని ఒక విమర్శలాగా తీసుకోకండి. ఇది ఒక విమర్శలాగా తీసుకొని వేరే విధంగా దీన్ని భావించద్దనే ఉద్దేశంగా అది కూడా వివరిస్తూ ఉన్నాము. ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దినసరి కూలీ చేసుకునేటువంటి వాళ్ళు. కేవలం 15-16 వేల రూపాయలకు ఎన్టీపీసీలో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ అక్కడ స్థానికంగా సర్వీస్ రోడ్లు లేకపోవడం, సరైన విధంగా సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రాఫిక్ వాళ్ళ రూల్ వాళ్ళు పాటించడం జరుగుతుంది. రాంగ్ రూట్లో మరి చలన వేస్తే 1300 రూపాయలు చలన వస్తుంది. మరి వాళ్ళు వారానికి 2-3 చలనలు వాళ్ళకు వస్తే సుమారు 10 నుంచి 12 వేల రూపాయలు ఈ చలనలు కట్టడానికే మరి వాళ్ళ జీతం అంతా కూడా పోతుంది. కాబట్టి వాళ్ళ నిత్యావసర అవసరాలు అవన్నీ కుటుంబ అవసరాలు తీర్చుకునే విధానంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు స్థానిక ఎమ్మెల్యే గారు, రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా మేయర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మీరందరూ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ యొక్క సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి దినసరి కూలీలు, ఎన్టీపీసీలో క్యాజువల్ వర్కర్స్ అందరికి కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని ఇక్కడ ఈ ప్రభుత్వము వాళ్ళను కాపాడిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి సరైన విధంగా వాళ్ళను న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎన్నికల సమయంలో చాలా వాగ్దానాలు చేశారు. సరే, అవన్నీ కొన్ని నెరవేరితే కొన్ని నెరవేరాయి. దాన్ని అన్నీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేయడం కూడా భావ్యం కాదు. కానీ ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే ఇక్కడ రామగుండం కాన్స్టిట్యున్సీలో ఎన్టీపీసీ టౌన్ అనేది ఒక ప్రత్యేకంగా గుండెకాయ లాంటిది ఈ నియోజకవర్గానికి. అలాంటి ఒక గుండెకాయ లాంటి ఒక ప్రాంతంలో ఎన్టీపీసీ కంపెనీ ఉంటుంది. ఎన్టీపీసీ కంపెనీలో సుమారు 4000 మంది పనిచేస్తూ ఉంటారు. ఈ 4000 మంది ఏ పార్టీని అధికారంలో తీసుకురావాలన్నా, ఏ నాయకుడిని ఎమ్మెల్యేగా వేయాలనుకున్నా, ఏ నాయకుడిని ఎంపీగా వేయాలనుకున్నా వాళ్ళ చొరవ చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ భావిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఎంతోమంది నాయకులకు సహకరించి ఎంతోమంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను చేసినటువంటి ఈ మా ఎన్టీపీసీ కార్మికుల పట్ల బాధ్యత వహించడానికి ఎవరు ముందుకు రాకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇది వాళ్ళు ఈరోజు 30-40 సంవత్సరాల నుంచి ఎన్టీపీసీ కంపెనీ పట్టకాల నుంచి పనిచేసినటువంటి వాళ్ళను ఈరోజు 30 ఏళ్ళ తర్వాత మెడికల్ అండ్ ఫిట్ పేరున వాళ్ళను 10-15 రోజులు ఇంట్లో కూర్చోబెట్టడం, మరి ఇక్కడ నుంచి చెల్లిమేడకు రాయడము, దాన్ని కూడా వాళ్ళు ఓర్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చేశారు అంటే ఇప్పుడు సింగరేణి నుంచి తీసుకురావాలి అని చెప్పి సింగరేణికి వాళ్ళను పంపించడము. సింగరేణి హాస్పిటల్ పంపిస్తే అక్కడ నుంచి వాళ్ళకు ఫిట్ లెటర్ తీసుకొస్తే వీళ్ళని ఉద్యోగాలు తీసుకునే అటువంటి వ్యవహారము ఎన్టీపీసీ చేస్తూ ఉన్నది. దీని మీద కంప్లీట్గా ఎమ్మెల్యే గారే చొరవ తీసుకోవాలి. ఎందుకంటే రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే గారికి చాలా మేము వినమ్రమై ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా జీతాలతోటి, రోగాలతోటి, రొచ్చులతోటి, దుమ్ము ధూళిలో పనిచేసినటువంటి వాళ్ళను 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళను ఈరోజు మెడికల్ అన్ఫిట్ పేరున పక్కన పెట్టడం అనేది వాళ్లకు పిల్లల చదువులకు ఇబ్బంది అవుతూ ఉన్నది. వాళ్ళు ఈఎంఐలు కట్టుకునేడానికి ఇబ్బంది అవుతూ ఉన్నది. ఈ రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల చలనలు చలనలు వేయడం వల్ల ఆ విధంగా ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇది మీరు తప్ప ఎవరు కూడా దీన్ని పరిష్కరించేటువంటి పరిస్థితి ఉండదని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి వాళ్ళకు ఈ కొత్తగా ఏర్పడేటువంటి ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో వాళ్లకు మెడికల్ అండ్ ఫిట్ చేసి మెడికల్గా అవి టెస్ట్ చేసి ఫిట్ ఉన్న వాళ్ళని తీసుకున్నటువంటి సిస్టమ్ను మరి మీరు ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి ఈ 30 ఏళ్ళ నుంచి ఎవరైతే పని చేస్తూ ఉన్నారో ఆ పని చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ మెడికల్ వేధింపులకు గురి కాకుండా యాజమాన్యంతో మాట్లాడి మీ సంబంధిత ఉన్నటువంటి ఎంపీ గారిని మీరు ఎమ్మెల్యే గారు మీరు అందరూ కూడా కూర్చొని యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళను ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.